ప్రియ ప్రభు చేస్తున్నాము శుక్రవారం శుభములు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. గోల్డెన్ వర్డ్ ఫ్రమ్ గోల్గొత్తా కొండపై నుండి ప్రభు వారు పలికిన మాటలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఒక రకం నవ్వుతున్నాం. ఎందుకు నవ్వమంటున్నానంటే మరి నవ్వడానికి మనకు అవకాశం దొరకకపోవచ్చు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి సిలువలో రక్షిత రక్తాధికార పోసిన దేవాది దేవుని 7 మాటలను ధ్యానం చేస్తూ ఉన్నాం. వినటమే కాకుండా ఆచరిస్తే బాగుంటుందని మనవి చేస్తూ ఉన్నాను. బంగారు మాటలు గొల్గొత్తా కొండపై నుండి ఆయన పలికిన బంగారు మాటలు. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 43వ వచనాన్ని ఇంతవరకు మనం చదువుకున్నాం. దొంగతో అంటూ ఉన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను. ఖచ్చితంగా ఆయన పరలోకానికి తీసుకువెళ్తానంటున్నాడు. ఈ మాట చెప్పకముందు ఒక సంస్కృత శ్లోకం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకు చెప్పానో తర్వాత మీకు అర్థమవుతుంది. ఎతో హసత్ అతో దృష్టి, అతో మనస్సు, అతో భావహో, అతో దీని అర్థం ఏమంటే దృష్టి, మనస్సు, భావము ఈ 3 చేసే పని మీదనే లగ్నమై ఉండాలి అని. దృష్టి, మనస్సు, భావము చేసే పని మీదనే ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? 7 మాటలు వింటూ ఉన్నాం. ఈ 7 మాటలను మనము వినాలి. విని వదిలిపెట్టే వారు కాకుండా శ్రద్ధతో వినాలి. వినడమే కాకుండా ఆచరించాలి. ప్రాముఖ్యమైనది. సరే, నాకు ఇచ్చిన సమయంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 11:40 అయింది. 15 నిమిషాలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా మందికి వచ్చిన ఆలోచన ఏమంటే, దొంగ పరలోకం చేరడమా? ప్రశ్న. దొంగ పరలోకానికి చేరడమా? ఇది చాలా విరుద్ధంగా ఉంది, చాలా ఆసక్తికరంగా ఉందని మనం అనుకోవచ్చు. క్రైస్తవ విశ్వాస జీవితం జీవించే ప్రతి ఒక్కరికి వచ్చే ఆలోచన. దొంగ పరలోకానికి చేరడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇది విమోచన మార్గం లేక మోక్ష మార్గానికి తీసుకువెళ్ళే మాట ఇది. తర్వాత రక్షణ మార్గం, పాపి రక్షణ పొందడానికి ప్రయత్నం అన్నమాట. బందిపోటు దొంగలు పరదేశి చేరుకోవటం ఎలా ధ్యానం చేద్దాం. చనిపోయేంత వరకు ఇష్టానుసారంగా దీని తాగు, తందనాడు, ఇంకా పాడు పనులు ఏమన్నా చనిపోయే ముందు, తండ్రి నేను పాపిని, నన్ను క్షమించి పరదేశంలో చేర్చుకో అంటే సరిపోతుందా అని ఆయన ప్రాధేయపడితే సరిపోతుందా? కానీ దొంగ పరదేశకు చేరాడు, పరదేశకు వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు? ఏమి లెక్క? ఈ 2వ దగ్గర ఒక లెక్క ఉంది. మనము ఇష్టానుసారంగా ఆలోచన చేయడంలో మనకు తిక్క ఉంది. దొంగ దగ్గర లెక్క ఉంది, మన దగ్గర తిక్క ఉంది. ఆ తిక్క ఏంటో, ఆ లెక్క ఏంటో చూద్దాం. ఇద్దరు కూడా ప్రభువును దూషించారు. మొట్టమొదటిగా జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఇద్దరు ప్రభువును నిందించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం చదువుతున్నాం. తొందరగా తీయండి. నాకు 10 నిమిషాలు ఇవ్వబడింది కాబట్టి
నేను తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ పొరపాటున ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటే అయ్యగారిని క్షమించమని మనవి చేస్తూ ఉన్నా. ఒక 5 నిమిషాలు బ్రేక్ పీరియడ్ ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. 27 వేయబడిన బందిపోటు దొంగలను అలాగనే ఆయనను నిందించింది. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించింది. బందిపోటు దొంగలను అని దొంగలను అంటే ఒకరా ఇద్దరా అమ్మా? ఇద్దరు దూషించారు. మార్కు సువార్తలో ఏమంటున్నాడు ఒకసారి? మార్కు 15:32 తీసుకున్నా. మార్కు 15:32. ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఒకరితో ఒకరు అంటే రెండో వాడు ఉన్నట్టే కదా. ఈ ఇద్దరు దొంగలు మరి లూకా రాసిన సువార్తలో ఏమన్నాడు చూద్దాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 39వ వచనం చదువుతున్నాం. వేలాడబడిన నేరస్తులలో ఒక్కడు ఆయనను దూషిస్తున్నాడు. ఏమో దూషించాడు చెప్పమ్మా? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని అని అంటూ ఉన్నాడు. మరి రెండవ సంగతి ఏంటి? ఈ ఇద్దరు సువార్తికులు, అత్తయ్య సువార్తికుడు, తర్వాత మార్కు సువార్తికుడు ఏమన్నా ఇద్దరు దూషించారని తలవిస్తూ ఉంటే లూకాకు లోపల ఏమైంది? ఒక్కడే దూషిస్తున్నాడు. మరి వేరే వారి సంగతి ఏంటి? రెండో వారి సంగతి ఏంటి? అతలో ఏ మార్పు జరిగింది అది మనం గమనిద్దాం. ఏ మార్పు జరిగింది అంటే ఆ మధ్యలో ఇద్దరు దొంగలు ఆయన వైపు చూస్తూ ఉండి కూడా ఒక్కడిలో పరివర్తనం మొదలైంది. మనసులో ఒక భావన ఏర్పడింది. ఏ నింద చేయని వాడు, ఏ పాపం ఎరగని వాడు సిలువ వెళ్తూ ఉండి కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాటను గ్రహించాడు. ఏ మాట చెప్పాడు? మొట్టమొదట అమ్మా, తండ్రి మీరేమో చేస్తున్నారు, మీరు ఎరువులు కనుక వీరిని క్షమించమంటున్నాడు. ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన? పోరాటాలతో కొట్టారు, ఉమ్మి వేశారు, ఇష్టానుసారంగా ఈడ్చుకు వెళ్తూ ఉన్నారు, సిలువను మోయించారు, రక్తాలు కారుతూ ఉన్నాయి. భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారిని క్షమించమని ప్రాధేయపడుతూ ఉన్నాడు తండ్రిని. అంటే ఎలాంటి వాడు ఆయన? కరుణామయుడు, దయామయుడు, కృపగల దేవుడు, తర్వాత క్షమాపణ కోరుతున్న దేవాది దేవుడని గ్రహించాడు. ఈ రెండవ దొంగ అర్థమైంది. ఏడవగా గ్రహించాడు. రెండవ వాడి చూపు ఎలా ఉందంటే ఆయన మీదనే ఉంది. ఆయన పడుతున్న బాధలు, ఆయన మాట్లాడుతున్న మాట మీదనే మనసు ఉంచాడు. అందుకే ఇలాగ ముందు శ్లోకం చెప్పాడు, ఎంతో దృష్టి ఎక్కడ ఉంది? ఎక్కడ దృష్టి ఉంటుందో అక్కడ మనసు ఉంటుంది. ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ దాని భావం ఉంటుంది. అంటే దాని రిజల్ట్ అక్కడ ఉంటుంది. ఆయన రెండవ దొంగ ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. ఆ మాటను గ్రహించి ఈయన చాలా గొప్పవాడని తెలుసుకుని ఏమని ప్రాధాయపడుతూ ఉన్నాడు? 39వ వచనం చదివిన తర్వాత మనం 40వ వచనం చదువుతాం. అయితే ఏమంటున్నాడు? మొదటి దొంగతో రెండవ దొంగ ఏమంటున్నాడు?
నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కాబట్టి దేవునికి భయపడవా? దేవునికి భయపడవా అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రెండో దొంగలో ఏమొచ్చింది? దేవుడంటే భయం. దేవుడంటే భయం కలిగి క్రైస్తవ విశ్వాస జీవితం జీవించే వాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదటిగా దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. ఎవరైతే దేవునికి భయపడతారో 128వ కీర్తన ధ్యానం చేసిన చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం. అక్కడ ఏమని ఉందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచువారు ధన్యులు, వారు చేతి కష్టార్జితాన్ని అనుభవిస్తారు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ధన్యతరి జీవితం మనకే ఉంది. ఎందుకంటే ఆయనకు భయపడాలి. భయపడడం అంటే మన దృష్టిలో మన ఎలా భావిస్తారో ఏమో. ఇక్కడికి మందిరానికి వచ్చినప్పుడు విపరీతమైన భక్తులు, భక్తి ఇంకా ఎవరి దగ్గర ఉండలేము. గేటు దాటి బయటికి వెళ్ళంగానే చాలా జీవితం అన్యమనస్కంగా ఉంటున్నాం. అన్యుల దేవతలను ఆరాధిస్తూ ఉన్నాం. అన్య ఆచారాలు ఆచరిస్తూ ఉన్నాం. అన్యమనస్కంగా ఉంటూ ఉన్నాం. చిన్న ప్రాక్టికల్ ఎగ్జామ్ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమంటే మార్చి నెల రెండవ వారంలో అందరిలాగా చర్చికి నేను వచ్చాను. అక్కడ చిన్న పాపను చూశాను. 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండవచ్చు. ఆ పాప తెల్లగా ఉంది. ముఖం నిండా 3 మచ్చలు నల్లగా పెట్టారు. 3 మచ్చలు పెట్టారు. ఎందుకు పెట్టారమ్మా అని ఆలోచన చేస్తే వేరే వాడు ఎవరున్నాడు అడిగితే దిష్టి కోసం పెట్టారు. ఆమె చూసి తప్పమ్మా, అట్లా పెట్టకూడదు, తప్పమ్మా. ఆమె ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతే ఏమనుకున్నాను, మారిదేవులే అనుకున్నాను. రెండవ వారం వచ్చినా కూడా 5 కోట్లు కనిపిస్తున్నాను. అయ్యో తప్పమ్మా అంటే ఇంకా పెరగడమా? 5 కోట్లు కనిపిస్తున్నాను. ఏంటి నువ్వు ఎవరికి భయపడుతున్నావు? అన్ని దేవతలకు భయపడుతున్నావా? దేవునికి భయపడుతున్నావా? అదే ఇక్కడ దొంగ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నీవు దేవునికి భయపడవా? దేవునికి భయపడాలి. ఆయన మన రక్షకుడని, ఆయన మనకు దేవుడని, నన్ను సృష్టించిన దేవాది దేవుడని ఆయనకు భయపడాలి. భయపడి ఆయనను హత్తుకొని ఆయన కొరకే జీవించాలి. ఆయన చెప్పిన మాటలే వినాలి. కాబట్టి దొంగలో మార్పు వచ్చింది. మొదటి దొంగను రెండో దొంగ అంటూ ఉన్నాడు, నీవు దేవునికి భయపడాలి. భయపడే ప్రతి ఒక్కరిలో పుట్టే ఆలోచన. రెండవదిగా ఆయన వైపు చూస్తూ ఉన్నాడు. 42వ వచనం చదువుతున్నాం. 23-42 వచనం లూకా రాసిన వార్త. ఆయన వైపు చూసి కాలమ్మ, ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూడాలి. లుక్ ఎట్ టు జీసస్. ఆ పరలోక దేవుని వైపే చూడాలి. మన చూపు అక్కడ ఉండాలి. అందుకే ముందుగా శ్లోకం చెప్పారు, చూడాలి. చూస్తేనే ఎక్కడ మన చూపు ఉంటుందో అక్కడ మనస్సు ఉంటుంది. ఎక్కడ మనస్సు ఉంటుందో అక్కడ దాని భావం ఉంటుంది. కానీ ఫలితాన్ని అక్కడ మనం పొందుకుంటాం. కాబట్టి ఆయన వైపు చూడాలి. తర్వాత ఆయన వైపు చూడమని మనం ఆశామాసిగా ఆ మాటలు తీసుకుంటాం. ఆయన వైపు చూడడం అంటే ఆశామాసిగా చూస్తూ ఉంటాం. అరణ్యంలో ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోతున్నప్పుడు పాములు కరిచి చనిపోతున్నారు. మోసే దేవుడికి ప్రార్థన చేశారు. అయ్యా అందరూ చనిపోతున్నారంటే మోసే ఏం లేదు, ఇతడి సర్పాన్ని చేసి నిలబెట్టు అని అక్కడ
మోసేతో ప్రభు అంటున్నాడు. యోహాను రాసిన వార్త 3వ అధ్యాయం 14 వస్తుంది చదువుతున్నాం. తొందరగా తీయండి. ఒకవేళ ఇది ముగించకపోతే యోహాను 3:14 అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తపడి సర్పపు కాటు విషముతో చచ్చిపోయారు ఆనాడు. సర్పాన్ని నిదానంగా చూసి బ్రతికారు అన్నాడు. శిలువలో ఎత్తబడిన ప్రభువును చూసి బ్రతకాలి ఈనాడు. ఆనాడు ఎత్తబడిన సర్పాన్ని చూసి బ్రతికారు ఆనాడు. శిలువలో వేలాడుతున్న దేవాది దేవుణ్ణి చూసి బ్రతకాలి ఈనాడు. మన బ్రతుకులు బాగు చేయడం కోసం ఆయన శిలువలో శ్రమిస్తూ ఉన్నాడు. ఈ పాయింట్ క్యాచ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన వైపు చూడాలి. చూస్తేనే నీలో దొంగలో మార్పు వచ్చి అప్పుడు మొదటి వానితో అంటున్నాడు, నీవు దేవునికి భయపడవా. క్రైస్తవ విశ్వాస జీవితం భయపడి ఆయన వైపు చూసి రక్షణ పొందుకోవాలి. తర్వాత ఏమంటున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏమని విజ్ఞాపన చేశాడు? నీవు నీ రాజ్యంలోనికి వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. విజ్ఞాపన చేయడం అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు నామముననే ప్రార్థన చేయాలి. ఇంకా ఏ అన్యనామంలో ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వారి ఆలోచన ఏందో దిష్టి అట. ఎవరికి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నా, ఎవరికి వినయ విధేయతలు ప్రదర్శిస్తూ ఉన్నావు, ఇకనైనా మారుదాం. ప్రభుకే ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలో ఏమని ఉంటుంది? ఆకరణ ఏమనుంటుంది చెప్పాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నామని ముగిస్తూ ఆయన నామముననే ప్రార్థన చేయాలి. తర్వాత 4వదిగా ఏమంటే బాప్తిస్మం తీసుకో. అది తప్పనిసరి. కాబట్టి మరి మీకు ప్రశ్న కలగవచ్చు, రెండవ దొంగ పరదేశి చేరాడు కదా, మరి ఇవన్నీ ఆచరించాడా అని అనుకుంటే ఆయన చేసినట్టుగా కనిపించకుండా చేసినట్టుగా అనుకోకుండా ఆయన ఆచరించాడు. మార్పు రాసిన చోట 16 ఏమని ఉందంటే ఖచ్చితమైన మాట అక్కడ ఉంది. మార్పు 16 ఏమంటామా? నమ్మి బాప్తిసం తీసుకోవాలి. అయ్యగారు అంటూ ఉంటారు, క్లాస్కి రండి, బాప్తిసం తీసుకున్న వాళ్ళు క్లాస్కి రండి. క్లాస్లో అయ్యగారు ఇవే మాటలు చెప్తారు. కాబట్టి బాప్తిసం తీసుకోవాలి. మరి ఈ దొంగలో వచ్చిన మార్పు ప్రకారం ఏం జరిగింది అని ఒకసారి ఆలోచన చేద్దాం. తర్వాత మొట్టమొదటిగా ఈ దొంగ లూకా రాసిన 23వ అధ్యాయం 42వ వచనం చదువుతున్నాం. లూకా 23:42. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. దొంగతో చెప్తున్న మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉండుమని చెప్పిన తర్వాత రెండవ దొంగ అంటూ ఉన్నాడు. ఆ రెండవ దొంగలో మనసులో స్థిరంగా ఒక భావన ఏర్పడింది. ఏమంటే 42వ వచనం, యేసుక్రీస్తును రాజుగా అంగీకరిస్తూ ఉన్నాడు. ఏమని?
ఆయన ఒక రాజ్యం ఉందని, ఆయన రాదని గ్రహించి ప్రాధాన్యపడుతూ ఉన్నాడు. క్రైస్తవ విశ్వాస జీవితంలో యేసుక్రీస్తును రాజుగా మనము గ్రహించాలి. యేసుక్రీస్తును రాజుగా మనము అంగీకరించాలి. తర్వాత ఒప్పుకోవాలి, ఆయన రాజని ఒప్పుకోవాలి. రోమయ్య రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. రోమా 9:10-9. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువు నోటితో ఒప్పుకొని దేవుని హృదయంలో నుండి ఆయనను లేపనని ఈ హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడు. ఆయన రక్షకుడని మీరు అంగీకరిస్తే రక్షింపబడతారు. లేకపోతే మొట్టమొదటిగా ఆయన రక్షకుడు, ఆయన రాజు, ఆయన ప్రభు అని అంగీకరించాలి. మొట్టమొదటిగా ఏమని అంగీకరించాలి? ఆయన రాజు, ఆయన రక్షకుడు అని ఆయన గ్రహించిన వాళ్ళు రక్షణ పొందుకుంటారు. ఈ దొంగ ఆయన రాజని, ఆయన ఒక రాజ్యం ఉందని తెలుసుకొని గ్రహించి వేడుకుంటూ ఉన్నాడు. రెండవదిగా జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది రోమయ్య రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాం. ఆయన నామముననే ప్రార్థన చెయ్యాలి అని ఉంది. ఆయన నామముననే ప్రార్థన. మొట్టమొదటిగా రాజుని గ్రహించాలి, అంగీకరించాలి. రెండవది ఆయన నామమునే ప్రార్థన చేయాలి. మరి ఈ రెండవ విధంగా ప్రార్థన చేశాడా? ఏమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు? నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రాధేయపడుతున్నాడు. అది రిక్వెస్ట్గా ఉందా లేక ఆర్డర్లా ఉందా? రిక్వెస్ట్ లాగా ఉంది. అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా కొంచెం టైం ఉంది. మూడవదిగా బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకోవాలి. అయ్యగారు అంటారు, బాప్తిసం తీసుకుని రక్షణ పొందండి, మీరు రక్షింపబడతారు, త్వరలో స్పష్టం చేస్తారని ప్రతి వారము చెప్తూనే ఉన్నారు. కొంతమంది పెడుతూ ఉన్నారు, కొంతమంది ఆచరిస్తున్నారు. బాప్తిసం తీసుకోవాలి. ఒకవేళ ఈ మాటలను మార్కుల్లో చెప్పాలంటే మొట్టమొదటిగా ఆయన రాజుగా అంగీకరించాము, 25 మార్కులు పడ్డాయి. రెండవదిగా ఆయన నామమునే ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఇంకొక 25 మార్కులు పడ్డాయి. మొత్తం ఎన్ని మార్కులు సంపాదించుకున్నాం? 50 మార్కులు సంపాదించుకున్నాం. మూడవదిగా బాప్తిసం తీసుకున్నాం. ఇప్పుడు ఎన్ని మార్కులు పడ్డాయి? 75 మార్కులు పడ్డాయి. 75 మార్కులు పడ్డా ఇంకా చాలే, మేము పరలోకానికి వెళ్ళిపోతాము, ఇంకా ఏం బాధ లేదు, ఇబ్బందులు లేవు, డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతామని ఆలోచన చేస్తూ ఉన్నావా? పప్పులో కాలేసావు. కుదరదని. దొంగకు దొరికిన అవకాశం మనకు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోక ముందు బాప్తిసం అనేది చట్టం కాలేదు. గమనించాలి, అది బాప్తిసం అనేది చట్టం కాలేదు. చట్టం కానందువలన ఈ దొంగకు ఎగ్జామ్షన్ జరిగింది, ఆయనకు అవకాశం లభించింది. కాబట్టి ఆయన బాప్తిసం తీసుకోలేదు. ఒకవేళ సమయం ఉంటే, అయ్యా నన్ను పైకి కింది దింపండి, నేను ఇప్పుడే మారుమనసు పొందాను, బాప్తిసం తీసుకొని వస్తాను, అప్పుడు మళ్ళీ నన్ను శిలువ పెట్టలేని అంటే ఆ రోమా సైనికులు ఒప్పుకునే వాళ్ళ, రోమా గవర్నమెంట్ ఒప్పుకునే వాళ్ళ, ఒకవేళ ఆయన దిగి వచ్చిన ఆ అవకాశం దొరికేదా? కాబట్టి అవకాశం లేదు. కాబట్టి ఆయనకు ఆ బాప్తిసంలో నుండి మినహాయించబడి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి లేచిన తర్వాత అది చట్టంగా మారింది. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. ఏమిటండి? మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి 28:19. తొందరగా.
ఆ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిసం ఇచ్చింది అని. అప్పుడు చట్టమైంది, అది కంపల్సరీ అయింది. దొంగకు దాంట్లోకి మినహాయింపబడింది, కానీ మనకు అది లేదు, ఆ మినహాయింపు లేదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత తిరిగి చేసిన తర్వాత చట్టమైంది కాబట్టి మనం ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. ఇప్పటికి 3 అయింది. అతి భయంకరమైనది 4వది. ఇంతవరకు మేము సంపాదించుకున్న 75 మార్కులతో మనం పరదేశకు వెళ్తాము లేక పరలోకానికి వెళ్తామని అనుకుంటుంటే కుదరదు. 4వది ఖచ్చితంగా చేయాలి. ఏంటి 4వది చూసాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఈ మాట చదువుకొని ముగిస్తాను. ఇంకా 2-3 నిమిషాల సమయం ఉంది నాకు. అంతం వరకు సహించి వాడేవాడు వాడే రక్షింపబడు. అక్కడ ఆగిపోయింది. ఏమంటున్నాడు? అంతం వరకు సహించాలి, అంతవరకు సహనము కలిగి ఉండాలి. 75 మార్కులు సంపాదించుకున్నాను, నా ఇష్టం, ఇంకా నేను ఏం చేసినా ఏం చేయబోతున్నా పరలోకానికి వెళ్ళిపోతానని అనుకుంటున్నావేమో, అదో అంతవరకు సహనం కలిగి ఉండాలి. మరి ఈ దొంగ సహనంతో ఉన్నాడా? ఆ ఉన్న కొద్ది నిమిషాలు, ఆ కొద్ది గంటలు ఆయన సహనముతో దేవుని వైపు చూస్తూ కాలాన్ని గడిపాడు. సహనము కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. ఈ 4 ఉంటేనే మనకు రక్షణ. ఈ 4 చేశాడు కాబట్టి దొంగ పరదేశకు వెళ్ళాడు ప్రభుతో పాటు. అర్థమైంది కదా సబ్జెక్టు? మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఏం చేయాలి? యేసు ప్రభువును రాజుగా అంగీకరించాలి, ఆయన రక్షకుడిని గ్రహించాలి. రెండవదిగా ఆయన నామములోనే ప్రార్థన చేయాలి. ఆయనకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా అది కూడా పాస్ అయ్యాడు. మూడవదిగా బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకోవడం అప్పుడు చట్టం కాలేదు కాబట్టి దాంట్లోంచి మినహాయింపబడి ఉంది, అది కూడా పాస్ అయ్యాడు. అది కూడా పాస్ అయ్యాడు. 75 మార్కులు సంపాదించుకున్నాడు. 4వదిగా అంతవరకు సాగించాడు కాబట్టి ప్రభువారితో కలిసి పరదేశంలో చేరాడు. నా జీవితంలో పరలోకానికి వెళ్ళాలి అంటే 3-4 కోట్లు 5 కోట్లు కాదు పెట్టాల్సింది, ఎల్లమ్మ పుల్లమ్మకు ముక్కాల్సింది కాదు కాబట్టి, దసరా ఉగాది గణేశులు చేసేది కాదు కాబట్టి ఇక్కడైనా మారండి, ఇక్కడైనా మారు మనసు కలిగి జీవించండి. లేకపోతే భయంకరమైన దినాలు మన మధ్యలో ఉన్నాయి. భయంకరమైన దినాలు మన మధ్యలో ఉన్నాయి. యేసు వైపు చూస్తూ మీరు పందెంలో పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి, అంతవరకు సాధించాలి. అప్పుడే మనకు రక్షణ, నిత్య జీవం దొరుకుతుంది. పరదేశంలో స్థానం ఏర్పాటు చేయబడుతుంది. పరదేశంలో సుస్థిరంగా ఉంటాం. పరదేశంలో సుస్థిర జీవితం ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు మనం అందరం ఎత్తబడతాం. అప్పుడు పరలోకానికి వెళ్తాం. కదా ఓపికతో ఉన్న మీకందరికీ, ఓపికతో విన్న మీకందరికీ ప్రభునామంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఇచ్చిన ఈ అమూల్య భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు, అయ్యగారికి నా వందనాలు. విన్న మీకందరికీ థ్యాంక్స్. రెండవ మాట